కర్ణాటక కథ ముగిసినట్టే. ఇక ఇక పదే పదే గొడవల వ్యవహారం పోయినట్టే. కానీ గొడవలు ఆగుతాయా కాంగ్రెస్‌లో అనేది చెప్పలేం. సిద్ధరామయ్య అయితే రాజీనామా చేశారు. గవర్నర్ లేరు. గవర్నర్ సెక్రటరీకి ఇచ్చొచ్చారు. గవర్నర్ ఆమోదిస్తారన్నటువంటి నమ్మకాన్ని డీకే శివకుమార్‌ని పక్కన కూర్చోబెట్టుకొని మరీ చెప్పారు. డీకే శివకుమార్ కూడా పెద్దాయనకి చిట్ట చివరిగా అవకాశం కాబట్టి ముఖ్యమంత్రిగా ఇక మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన్ని గౌరవంగా సాగనంపే ప్రయత్నం చేశారు. 35 మంది మంత్రుల్లో 25 మందిని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్న ప్రచారం ప్రారంభమైపోయింది. ఈలోపు మల్లికార్జున్ ఖర్గే ఎవరైతే ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన కొడుకు ఆల్రెడీ సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అతని అనుచరులు లేదా అతని అభిమానుల పేరుతో రోడ్డెక్కి ఉద్యమాలు ప్రారంభించారు. ఏమనయ్యా అంటే ఆయనకి మళ్ళీ ప్రియాంక ఖర్గే ఎవరైతే మల్లికార్జున్ ఖర్గే కొడుక్కి అర్జెంటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఒక కొత్త పాయింట్ని కొత్త లాజిక్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఎవరుండాలో ఇప్పుడే చర్చలు ప్రారంభమైనాయి. కాబట్టి రాబోయే వారం 10 రోజులు కాస్త మషాలా ఉంటుంది కర్ణాటకలో.